హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సూర్యబాబు టాక్స్. ఎట్టకేలకి గోవా ఎప్పటి నుంచి వెళ్ళాలనుకుంటున్నాం కదా. ఈరోజు డేట్ వచ్చేసి 22 సాయంత్రం 5 గంటలు అవుతుంది. ఈరోజు కారులో బయలుదేరుతున్నాం. నేను, మా ఫ్రెండ్స్, మా బామ్మారిది వీళ్ళంతా జర్నీ అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. బాయ్ బాయ్. நாங்க பைக் அடித்து ரைட் அடிப்போம், ரைடுல ரைட் கையில வானத்தை பிடிப்போம், தோழனுக்கு தோல் கொடுப்போம், தொல்ல வந்தா லேட் பார்ட்டில முடிப்போம், பாடுவனா போடுவனா வெயிட் ஆஃப் ஃபைட் ஒன் பஞ்சில கெளிப்போம், ஆடுவனா ஓடுவனா அட்டில டைட் கானா வைப்ல மறந்துப்போம், வைப்ல மறந்துப்போம். హాయ్ గైస్, మన దారిలో సదాశివపాట దాటినాక ఒక చోట ఫస్ట్ స్టాప్ అయితే ఆగాము. మన జర్నీలో ట్రిప్లో ఇదైతే ఫస్ట్ బ్రేక్. చూడండి, హైవే ఫుల్ రష్, వెహికల్స్ బాగా తిరుగుతూ ఉంటాయి రష్. మనం అయితే ఆగిన పాయింట్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే సోలాపూర్ దాటేసాం. ఒక టోల్ ప్లాజా వస్తే దాని పక్కన ఫుడ్ కోసం ఆగనమాట. టైం కరెక్ట్గా వచ్చేసి 10 అయింది. మనం 5కి పటాన్చెరులో బయలుదేరాం హైదరాబాద్లో. సోలాపూర్ దాటేసి ఆల్మోస్ట్ ఒక 30-40 కిలోమీటర్స్ బయటకు వచ్చేసాం. దాటినాక ఈ టోల్ ప్లాజా వచ్చింది అనమాట. మనం ఇప్పుడు ఇటు వెళ్ళాలి. హాయ్ గైస్, ట్రిప్లో భాగంగా ప్రజెంట్ వచ్చేసి 440 కిలోమీటర్ల దూరం వచ్చాం. ఈ మహారాష్ట్రలో ఉన్నాం. ఇక్కడ ఏరియా పేరు ఏంటో ఏం తెలీదు. నాడ డిన్నర్కి ఆగాం కదా నైట్, అప్పటికి 310 కిలోమీటర్లు వచ్చాం. అక్కడి నుంచి ఇప్పుడు టైము 12 అయింది, 1 అవర్ వస్తుంది. అక్కడ 10కి ఆగి 1కి స్టార్ట్ అయ్యాము, 11కి స్టార్ట్ అయ్యాము. 1 అవర్ బ్రేక్ తీసుకుని 1 అవర్ 11కి 11:15కి అట్లా స్టార్ట్ అయితే ఇప్పుడు 12:40 వచ్చేసాము. మధ్యలో ఒక ఛాయ్ తాగడానికి ట్రిప్కి ఆగాము. మధ్యలో మా వాళ్ళకి మా ఫ్రెండ్స్కి మెయిల్ వస్తే వర్క్ చేస్తే ఇంకా అక్కడ ఉన్నారనమాట. ఇంకా జర్నీలో అప్డేట్స్ చేస్తూ ఉంటాము. బాయ్ బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ 5:30 అయింది. 5కి టీ బ్రేక్ కోసం ఆగాం. టీ బ్రేక్ అని ఆగి కాఫీ తాగాం. తాగి స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఘాట్ రోడ్ స్టార్ట్ అవ్వలేదు. 7 o'clockకి అలా వెళ్తాము ఘాట్ రోడ్. మన సైడు మంచి ఎండలో వేడిగా ఉండిద్ది వెదర్ అంతా. ఇక్కడ మాత్రం చలి పడుతుంది, చలికాలంలో ఉంటుంది. ఎక్కడున్నా ఏం తెలియట్లేదు. బట్ ఇదైతే కూల్గా ఉంది. మధ్యలో బ్రేక్స్ తీసుకుంటా కాసేపు ఒక 1 అవర్ అట్లా పడుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. వెళ్తాం. ఎప్పటికి 9-10 అయిపోతుంది. చూడాలి. ఇప్పుడు టైం అయితే 6:20 దాటింది. సన్ రైజ్ చాలా బాగా కనపడుతుంది. సో బండి ఆపుతాం కదని చెప్పేసి బ్రష్ చేద్దామని చెప్పేసి బ్రష్ చేసేసాము. సో ఇంకా టిఫిన్ చేద్దామని వెళ్తే రెగ్యులర్గా మా వాళ్ళు వెళ్ళినప్పుడు తినే షాపు క్లోజ్లో ఉంది. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాం అనమాట. అక్కడి నుంచి కాసేపు సీనరీ చూసి స్టార్ట్ అయిపోయాం అనమాట. జర్నీ అయితే చాలా సూపర్గా ఉంది. నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. ఘాట్ రోడ్లో వెళ్తుంటే ఆ ఎంజాయ్మెంట్ చాలా హ్యాపీ ఫీలింగ్ ఇచ్చింది అనమాట. చాలా రోజుల తర్వాత లాంగ్ ట్రిప్ వెళ్ళాం కదా. చాలా సీనరీస్ ఇవన్నీ చాలా బాగుంది. ఘాట్ రోడ్లోకి వచ్చేసాం.
లొకేషన్స్ ఎలా ఉన్నాయి అంటే సూపర్. ఎర్లీ మార్నింగ్ 7-10 అయింది. అసలు ఏమున్నాయిలే లొకేషన్స్. లోయలను చూస్తుంటే చిక్కిపోతుంది, అది అంతా కొండలు. ఇంకో అసలైన స్పాట్ చూపిస్తాను మీకు, మైండ్ బ్లోయింగ్ అంతే. ఇక్కడ ఏదో చిన్నది వాటర్ ఫాల్ ఉందంట, అది చూద్దామని వెళ్తున్నారు మన వాళ్ళు. సమ్మర్ సీజన్ వల్ల వాటర్ అనేది వాటర్ ఫాల్స్ నుంచి రావట్లేదు. వాటర్ కానీ వచ్చింటే బాగుండేది. చూడండి, ఇప్పుడు చూపిస్తున్న లొకేషన్ ఆపోజిట్లో మెట్లు ఉంటాయి. ఆ మెట్ల నుంచి వాటర్ కిందకి కడతా ఉంటుంది. వాటర్ అయితే అక్కడ కనపడుతున్న మెట్లు స్టెప్స్ నుంచి వాటర్ ఫాల్స్. ఇక్కడ ఈ ఘాట్ రోడ్లో నూడిల్స్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ 70 రూపీస్ చిన్న ప్లేట్. వరస్ట్ అంటే వరస్ట్. ఇప్పుడైతే గోవాలోకి ఎంటర్ అయిపోయాం. రోడ్స్ అవన్నీ చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. రోడ్స్ కూడా చాలా విశాలంగా ఉన్నాయి. వెడల్పు. ఇది 4 లైన్ రోడ్స్ అనుకుంటా. 4 రోడ్స్ అయితే సూపర్ ఉన్నాయి. చుట్టూ రోడ్ అంటే చెట్లు, కొబ్బరి చెట్లు, గడిప. గోవాలోకి ఎంటర్ అయ్యి కొంచెం ముందరికి వెళ్ళగానే ఈ ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ అనేది మనకి వెల్కమ్ చెప్పింది. చాలా అంటే చాలా బాగుంది. మన దుగ్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కన్నా పెద్దగా ఉందన్నమాట. చూడండి, ఇటు ఒక వంతెన, అటు ఒక వంతెన, మళ్ళీ అటు సైడ్ ఇంకో వంతెన. సూపర్ అంటే సూపర్ ఉంది లొకేషన్. హాయ్ గైస్, గోవా ఎట్టకేళ్ళకి వచ్చేసాం. టైం వచ్చేసి 10:30కి వచ్చేసాం. కాలనీలో మొజాడాస్ ఆ ఏరియాలో రూమ్ తీసుకున్నాం. ఒక ఫ్లాట్ అంతా మేమే తీసుకున్నాం. 3 రూమ్లు 3 బెడ్రూమ్లు ఉన్నాయి. 5 రూమ్ ఇచ్చాం. అంతా సెటప్ అంతా బాగా ఇచ్చాడు. చైర్లు, కుర్చీలు కూర్చోటానికి, బాల్కనీ అంతా బాగుంది. అప్డేట్ చేస్తాం. ఫ్రెష్ అయ్యి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసుకోవాలి. కుకింగ్ అయిపోయిన తర్వాత తినేసి బీచ్కి వెళ్ళాలి. అది ప్లాన్. బాయ్. హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ గోవా. టైం వచ్చేసి 1:10 అవుతుంది. వచ్చేసి ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి స్టార్ట్ చేసాము. లంచ్ వండుతున్నారు మా వాళ్ళు. రూమ్స్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి. చూడండి, కొంచెం కాస్ట్ ఎక్కువైనా బాగా ఏ క్లాస్గా ఉన్నాయి. ఇది హాల్ అన్నమాట. టీవీ ఇచ్చాడు. ఇట్లా వాడు లోపలికి వస్తున్నాడు. తర్వాత సోఫా అదంతా ఇచ్చాడు. వంట అయితే స్టార్ట్ అయింది మనకి. ఇప్పుడు మనకి చెఫ్ వచ్చేసి రాఘవ బ్రో. బట్ ప్లాన్ ఏంటంటే చికెన్ కర్రీ, బగారా రైస్. ఆ గ్యాస్ బర్నర్స్ ఏమో అసలు మండట్లేదు. చిన్న లైట్ ఫ్లేమ్ వస్తుంది. సిమ్లో పెట్టినంత కూడా రావట్లేదు. దానికోసం చాలా లేట్ అయిపోయింది వంట అనేది. బట్ చేస్తున్నాం ఆల్మోస్ట్. హాయ్ గాయ్స్, ఈరోజు గోవాలో ఫస్ట్ డే, సాటర్డే 23 ఈరోజు తారీఖు. చికెన్ కర్రీ, బగారా రైస్ పెట్టేసాను. ఉడుకుతుంది స్లో ఫ్లేమ్ మీద. ఇవన్నీ కిచెన్ సామాగ్రి. వంట తీసుకుని బీచ్లోకి వెళ్తాం. అదర్స్ ఈ ఫ్లోర్ అంతా మాది. ఈ రూము ఇటుపక్క రూమ్ 2 మొత్తం మేమే తీసుకున్నాం. ఫ్రిడ్జ్
అదే బాయ్. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ టైం వచ్చేసి 5 వస్తుంది. మనం పెలోలెం అనే బీచ్కి వచ్చాం గోవాలో. పెద్ద కయాకింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఫేమస్ ఏంటంటే కయాకింగ్ ప్లస్ ఫారినర్స్ వస్తూ ఉంటారు, టూరిస్ట్స్. చాలా బీచ్ల్లో ఇంత కాస్ట్యూమ్స్ వేసుకుని డ్రెస్సెస్ వేసుకుని చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి పార్కింగ్ ఆపోజిట్లోనే మనకి చాలా షాప్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకున్నారంటే గట్టిగా బాగుంది. సరే పదా లోపలికి వెళ్ళినాక చూద్దాం. బాయ్. బోటింగ్ మనం రేవులో చేసాం. ఈ బోటింగ్ అయితే హాయ్ ఫ్రెండ్స్, మేము ఉప్పల్పాలు గోవా వచ్చినాం ఫ్రెండ్స్. గోవా వచ్చినాం. అందాలు చూడండి, అందరు మంచిగా చూడండి, ఎంజాయ్ చేయండి. గాలిలో ఈ బీర్ తాగలేకపోతున్నా, చాలా చేతులు మా ఓటు బీరు తాగలేకపోతున్నాడు. కావాలి లైవ్. చాలా చేదు ఉందంట. హాయ్ గైస్, పొద్దున వెళ్ళిన బీచ్ నుంచి ఈవినింగ్ నాకు వెళ్ళాం కదా, ఆ బీచ్ నుంచి రిటర్న్ వచ్చేసాం రూమ్కి. రూమ్లో ఫ్రెష్ అయ్యి మా రూమ్ దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లో 600 మీటర్స్లో ఒక బీచ్ ఉంది, దాని దగ్గరికి వచ్చాము. దాని పక్కన చిన్న షాప్ ఒకటి ఉంది, పార్కింగ్ ఏరియా ఇదంతా. బీచ్లోకి నైట్ టైం వెళ్తున్నాం. మేబీ ఎవరు లేరు అనుకుంటున్నాను, క్రౌడ్ చాలా తక్కువగా ఉంది. నడుచుకుంటూ వస్తున్నారు బీచ్లోకి వెళ్ళాలి. జస్ట్ రే మామూలుగా లేదు సెటప్ ఇక్కడ. చూడటానికి బాగుంది. పొగల టైంలో బాగుండిద్దేమో. ర్యాంప్ వేశారు అక్కడ దిగడానికి, ల్యాండ్ అవటానికి. చాలా పొగలు, మా వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. ఈ ర్యాంప్ దిగి ఇటు వస్తే ర్యాంపు అలా కనపడుతుంది బీచ్లో నుంచి చూస్తుంటే. ఆ ర్యాంప్ దిగి రంగానే చిన్న చిన్న హోటల్స్, బార్స్ లెక్క బీచ్లో ఉన్నాయన్నమాట. బీచ్ ఒడ్డున ఇక్కడ ప్రైస్ ఎక్కువ ఉంటాయి, కాస్ట్ ఎక్కువ. ఏది తీసుకున్నా కూడా బీచ్లో కూర్చుని తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది బీచ్లో కూర్చున్నారు, ఎవడికోళ్ళ వాడు ఉన్నాడు. బీచ్ అలలు మాత్రం గట్టిగా వస్తుంది. మంచి పోటు మీద ఉంది బీచ్, చాలా ఉధృతంగా ఉంది.